ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. కంటి చూపుకి ఇంకా ఏ కండిషన్స్‌కి మనకి దగ్గర కనెక్షన్ ఉంది? నార్మల్‌గా షుగర్ అంటే ఎవరికైతే షుగర్ లెవెల్స్ అనేవి అప్స్, డౌన్ అవుతూ ఉంటాయో అప్పుడు కళ్ళల్లో బ్లర్‌నెస్ రావడము, కళ్ళు బాగా బ్లర్‌గా అనిపించడము అనేది మనం అంటే నార్మల్‌గా సిస్టమిక్ డిసీజ్‌కి కంటికి డైరెక్ట్ రిలేషన్ ఉంటుంది. ఇంకా రెండోది ఎవరికైతే లివర్‌కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉంటాయో లైక్ బైలిరూబిన్ ఎక్కువగా ఉంటుంది. అలాంటి కండిషన్స్‌లో కూడా కళ్ళు యెల్లోయిష్‌గా అయిపోవడం అది మనం చూస్తూ ఉంటాం. అండ్ నార్మల్‌గా హైపర్ టెన్షన్‌లో కూడా కొంతమందికి ఏంటంటే బీపీ సడెన్‌గా ఫ్లక్చుయేట్ అయ్యి బ్లీడ్ అయినప్పుడు కళ్ళలో హైపర్ టెన్షన్ వల్ల హైపర్ టెన్సివ్ రెటినోపతి అని కన్ను చూపుడు సడన్‌గా పోయే ప్రాబ్లమ్ కూడా ఉంటుంది. రైట్. సేమ్ అలాగే షుగర్ అప్స్, డౌన్స్ అయ్యి ఎక్కువగా షుగర్ వల్ల కూడా రెటినోపతి ప్రాబ్లమ్స్ వల్ల కళ్ళు డిమ్ అవ్వడము, సడెన్‌గా విజన్ లాస్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. వీటన్నిటికి దాదాపు సర్జరీయే పరిష్కారం అంటారు కదా! రెటినోపతి అట్లా ఉన్నప్పుడు ఏంటి అనంటే నార్మల్‌గా మనకి వాళ్ళు లేజర్ ట్రీట్మెంట్స్ ఇంకా అవ్వకపోతే పార్స్ ప్లానా విట్రెక్టమీ లాంటి సర్జరీసే చేస్తారు. కానీ కొన్ని సార్లు ఏంటి అంటే ఒకవేళ మొత్తం రెటినల్ డిటాచ్‌మెంట్స్ అట్లా అయినప్పుడు సర్జరీ చేసినా కూడా కొన్ని కొన్ని సార్లు రిజల్ట్ ఉండదు అని కూడా చెప్తూ ఉంటారు. బట్ ఇవన్నీ కూడా సర్జికల్‌గా ట్రీట్ చేయాల్సిన కేసెస్ అన్నమాట. మీరు చేసే ట్రీట్మెంట్స్ ఏ కండిషన్స్‌కి ఎక్కువ ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారు? నార్మల్‌గా మన దగ్గర ఇట్లా రెటినోపతితో బాధపడే వాళ్ళకి మనం ఆయుర్వేదిక్‌లో ట్రీట్మెంట్స్ చేస్తూ ఉంటాం. అంటే ధార చాలా మంది లాంటివి. ఆ! చాలా మంది నేత్రధార. అడుగుతూ ఉంటారు. అసలు ఆయుర్వేదిక్‌లో ఇంత అంటే అక్యూట్ కండిషన్‌కి అంటే సడెన్‌గా విజన్ పోయింది, లోపట బ్లీడ్ అయ్యి సో, ఆయుర్వేదిక్‌లో తగ్గుతాయా? అసలు నిజంగా ఇట్లాంటి వాటికి ట్రీట్మెంట్ ఉందా? అని చెప్తూ ఉంటారు. అలోపతి డాక్టర్స్‌ని అడిగినా కూడా అలాంటివన్నీ నమ్మకూడదు మీరు. ఇంకా చూపుని మీరు డ్యామేజ్ చేసుకున్న వాళ్ళు అవుతూ ఉంటారని డెఫినిట్‌గా ప్రతి డాక్టర్ చెప్తూ ఉంటారు. కానీ నేను ఇక్కడ చెప్పాలనుకునేది ఏంటి అంటే నార్మల్‌గా ఒక సైన్స్‌ని మనం అంత బ్లండర్‌గా ముందుకు తీసుకెళ్ళం. అంటే ఒక గవర్నమెంట్ కాలేజెస్‌లను స్థాపించి వాటిని ముందుకు తీసుకెళ్ళేటప్పుడు అలా ఏమి పని చేయని సైన్స్‌ని ఎప్పుడు కూడా ముందుకు తీసుకెళ్ళదు. అవును. సో, అది జస్ట్ ఈ పాయింట్. నెక్స్ట్ చూసుకుంటే నార్మల్‌గా షుగర్‌లో మనకేంటి అనంటే ఇప్పుడు ఏదైతే రెటినాలో వచ్చే ప్రాబ్లమ్ సర్జరీ వల్లనే అంటే పాస్ ప్లానా విట్రెక్టమీ లాంటి సర్జరీ చేసే కేసెస్ కూడా మనము వితౌట్ సర్జరీ మినిమమ్ అంటే ఏమంటారు జస్ట్ దారా ట్రీట్మెంట్స్, కంటి మీద చేసే లేపాలు, కొన్ని రకాల ఇంటర్నల్ మెడిసిన్ తోటి ఈ సర్జరీ టెన్షన్ ఏమీ లేకుండా మంచి విజన్‌ని మనం ఇవ్వగలుగుతున్నాం. రైట్. ఇప్పటికి మనం ఎన్నో కేసెస్ డాక్యుమెంటేషన్ కూడా ఉన్నాయి. ఏదో చెప్పడం అని కాదు. మన హాస్పిటల్‌లో మిషనరీ కూడా ఉంది. అంటే ఫండస్ చూడ్డానికి అంటే లోపట రెటినాలో ఎంత హెమరేజ్ ఉంది, ఎంత తగ్గింది అని చూసేది. స్లిట్ ల్యాంప్ ఉంది. అన్ని మిషన్స్ ఉన్నాయి. సో, దాంట్లో మనం చెక్ చేసుకుంటూ పేషెంట్‌కి చూపించుకుంటూ అంటే వచ్చిన రోజు వాళ్ళ కంట్లో ఎంత డ్యామేజ్ ఉంది, విజన్ ఎంతుంది. రైట్. ట్రీట్మెంట్ జరుగుతూ ఉన్నప్పుడు వాళ్ళకి ఎంతుంది అన్నది ఎవ్రీ స్టెప్‌లో వాళ్ళకి చూపించుకుంటూ మనం రిజల్ట్ ఓరియెంటెడ్‌గా వీళ్ళందరికీ కూడా సర్జరీ లేకుండా చూపుని మళ్ళీ ఇవ్వగలుగుతున్నాం.